హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మొఘల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ మొఘల్స్ లో భాగంగా తొలి మొఘలులు అని చెప్పి ఈ ఔరంగజేబు వరకు ఉన్న పాలకులను తొలి మొఘలులు అంటారనమాట. ఈ ఔరంగజేబు తర్వాత వచ్చే పాలకులను మలి మొఘలు లేదా కడపటి మొఘలులు అని అంటారు. అర్థమైంది కదా. వాళ్ళ పాలన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళని తొలి మొఘలులు అని, వీళ్ళ పాలన చాలా వీక్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళని కడపటి మొఘలులు లేదా మలి మొఘలులు అని అంటారు. సో అర్థమైంది కదా. సో ఈ వీడియోలో మనం కడపటి మొఘలుల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ కడపటి మొఘలులో ఫస్ట్ అతను బహదూర్ షా అన్నమాట. మొదటి బహదూర్ షా ఇతను ఔరంగజేబు యొక్క కుమారుడు. లాస్ట్ చివరి అతను రెండవ బహదూర్ షా. సిపాయిల తిరుగుబాటు తర్వాత సిపాయిల తిరుగుబాటులో పాల్గొంటాడనమాట రెండవ బహదూర్ షా. అతనితో ఈ మొఘల్ వంశం అనేది పూర్తిగా అంతమైపోతుంది. సో ఇలా మొత్తం 9 మంది రాజులు ఉంటారనమాట ఈ కడపటి మొఘల్లో. సో వారందరి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లో రీసెంట్ గా ఈ ఇండివిజువల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సో ఈ కోర్సెస్ యొక్క డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రైస్ కూడా మీకు ఎక్కువగా అనిపిస్తే టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఈ ప్రైస్ కన్నా మీకు ఇంకా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉంటాయన్నమాట. వీలైతే ఈ మంచి అవకాశాన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకుని డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి చాలా తక్కువ చార్జ్ చేస్తున్నాము. వీలైతే ఒకసారి డెమో క్లాసెస్ అయితే వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. ఇంకా చాలా రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ 49 రూపీస్ కి. వీలైతే ఈ మంచి అవకాశాన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక మన టాపిక్ స్టార్ట్ చేద్దామా. మొదటి బహదూర్ షా ఇతని యొక్క పాలనా కాలం ఏంటి? 1707 నుంచి 1712 వరకు అన్నమాట. ఔరంగజేబు మరణానంతరం వచ్చిన పాలకులను కడపటి మొఘలులు అని అంటారు. ఈ కడపటి మొఘలులో మొదటి పాలకుడు ఈ బహదూర్ షా అన్నమాట. ఔరంగజేబు యొక్క కుమారుడు ఈ బహదూర్ షా తన సోదరుడైన ఆజాంతో యుద్ధం చేసి సింహాసనం అధిష్ఠించాడన్నమాట. ఈ బహదూర్ షా ఎవరి సహాయం తీసుకొని? సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ ఆజాం ను ఓడించి బహదూర్ సింగ్ తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో ఇతని యొక్క అసలు పేరు మువాజం ఆర్ మొదటి షాలం అని కూడా అంటారనమాట. మువాజం ఇతని యొక్క అసలు పేరు. ఇతన్ని మొదటి షాలం అని కూడా అంటారు. ఇతని యొక్క బిరుదు ఏంటి? షాయి బేఖాబర్. అర్థమైంది కదా. ఇతని యొక్క బిరుదు షాయి బేఖాబర్. ఎందుకంటే ఇతను 64 సంవత్సరాల్లో సింహాసనాన్ని అధిష్ఠించాడు కాబట్టి ఇతనికి ఆలోచన శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ బిరుదు అనేది ఇచ్చారనమాట. షాయి బేఖాబర్ అనే బిరుదు ఇచ్చారు. అండ్ జిజియా పన్నును రద్దు చేశాడు. ఇక్కడ జిజియా పన్నును ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం జిజియా పన్నును ఫస్ట్ ప్రవేశపెట్టాడు. దాని తర్వాత అక్బర్ ఈ జిజియా పన్నును రద్దు చేశాడు. దాని తర్వాత తిరిగి మళ్ళీ ఎవరు ప్రవేశపెట్టారు? ఔరంగజేబు తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టారు. మళ్ళీ రద్దు చేసింది ఎవరు? ఔరంగజేబు కుమారుడైన ఈ బహదూర్ షా ఈ జిజియా పన్నును రద్దు చేశాడనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మరాఠాలకు సంబంధించి శివాజీ కొడుకు శంభాజీ కదా. ఈ శంభాజీని వధించేసి అతని కొడుకు అయిన సాహును ఈ ఔరంగజేబు ఇతని తండ్రి అయిన ఔరంగజేబు బంధించేస్తాడనమాట. సో అతన్ని విడుదల చేస్తారు. ఎవరు? ఈ బహదూర్ షా సింహాసనం అధిష్ఠించిన అంటే ఔరంగజేబు మరణం తర్వాత ఇతను వస్తాడు కదా పాలనలోకి. సో ఇతని పాలనలో సాహు జైలు నుంచి విడుదలవుతాడు అనమాట. సాహు ఎవరు? శంభాజీ యొక్క కొడుకే ఈ సాహు. సో అలా జిజియా పన్నును రద్దు చేసి సాహును జైలు నుంచి విడుదల చేస్తాడు ఈ బహదూర్ షా అన్నమాట. జిజియా పన్నును రద్దు చేసిన రెండవ మొఘల్ చక్రవర్తి ఈ మొదటి బహదూర్ షా శంభాజీ కుమారుడు సాహును జైలు నుండి విడుదల చేశాడు. బంద బహదూర్ నియమించిన లోహగఢ్ కోటను ఆక్రమించాడు. 10వ గురువు గురు గోవింద్ సింగ్ తో స్నేహం చేశాడు. సో అర్థమైంది కదా. ఈ గురు గోవింద్ సిక్కుల గురువు అయిన 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ తో స్నేహం చేసి తన సోదరుడైన ఆజాంతో యుద్ధం చేసి తను సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ జహందర్ షా. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అంబర్ పాలకుడైన సవాయ్ సింగ్ ఇతనికి ఒక బిరుదు ఇస్తాడన్నమాట. అదే జై సింగ్ అనే బిరుదును ఇస్తాడు. ఎవరికి? ఈ జహందర్ షాకి. ఎవరు? అంబర్ పాలకుడైన సవాయ్ సింగ్ ఇతనికి జై సింగ్ అనే బిరుదునిచ్చాడనమాట. ఇతని యొక్క ప్రధాని ఎవరంటే జుల్ఫికర్. ఇతని చేతిలో ఇతను కీలు బొమ్మ అయిపోతాడన్నమాట.
సో అలా ఉంటుంది. ప్రధాని జుల్ఫికర్ సాయంతో రాజ్యాధికారాన్ని చేపట్టాడు మొఘల్ చక్రవర్తిలో తొలి కీలుబొమ్మ చక్రవర్తి ఈ జహందర్ షా. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జహందర్ షాకి సంబంధించి వితంతు పునర్వివాహాలను కూడా నిర్వహించాడనమాట ఈ జహందర్ షా. నెక్స్ట్ ఫరూఖ్సియార్. ఇక్కడ ఫరూఖ్సియార్ కి సంబంధించి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇతను బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానాలు జారీ చేస్తాడు. ఎందుకు ఇతను బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానాలు జారీ చేశాడంటే ఇతనికి ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళు బాగు చేశారన్నమాట. ఎక్కడ చూపించినా కూడా అది మంచిగా అవ్వట్లేదు అని చెప్పి సో ఈ బ్రిటిష్ డాక్టర్ అయిన హామిల్టన్, అర్థమైంది కదా, హామిల్టన్ ఇతనికి వైద్యం చేస్తాడనమాట. దానివల్ల అతని ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకని చెప్పి బ్రిటిష్ వారికి ఇతను బంగారు ఫర్మానాను జారీ చేస్తాడు. సో హైదరాబాద్, గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో కేవలం 3,000 చెల్లించి స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం చేసుకోండి అని చెప్పి ఇతను బంగారు ఫర్మానాను జారీ చేస్తాడనమాట. ఎప్పుడు 1717లో ఈ ఫరూఖ్సియార్ బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానాను జారీ చేస్తాడు. అయితే ఈ ఫరూఖ్సియార్ సయ్యద్ బ్రదర్స్ ఉంటారు కదా, సయ్యద్ సోదరులు, వారి సహాయంతో రాజ్యాధికారానికి వస్తారనమాట. అండ్ వారి చేతిలోనే చనిపోతాడు ఈ ఫరూఖ్సియార్ అనమాట. ఒకసారి ఇతని గురించి చూద్దాం. సయ్యద్ సోదరులు ఎవరెవరు? హుస్సేన్ అలీ అండ్ హసన్ అలీ సాయంతో రాజ్యాధికారానికి వచ్చాడు. సిక్కుల నాయకుడైన బంద బహదూర్ ను ఉరి తీయించాడు. ఎవరో ఈ ఫరూఖ్సియార్. 1717లో బ్రిటిష్ వారికి స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం బంగారు ఫర్మానాను జారీ చేశాడు. సో అర్థమైంది కదా, 1717లో ఈ ఫరూఖ్సియార్ బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానాను జారీ చేస్తాడనమాట. సో దాని ద్వారా ఈ బ్రిటిష్ వారు స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే 1719లో సయ్యద్ సోదరులు మరాఠాల సహాయంతో ఇతన్ని హత్య చేశారు. సో మరాఠాల సహాయంతో ఈ ఫరూఖ్సియార్ ని ఈ సయ్యద్ సోదరులు హత్య చేశారనమాట. సో అర్థమైంది కదా ఈ మొదటి బహదూర్ షా, జహందర్ షా అండ్ ఫరూఖ్సియార్ గురించి. నెక్స్ట్ మహమ్మద్ షా రంగీలా గురించి చూద్దాం. ఈ మహమ్మద్ షా రంగీలా విలాస పురుషుడు అనమాట. పరిపాలన మీద కొంచెం కూడా ధ్యాస ఉండదు, ఇంకా మద్యానికి అలవాటు అయిపోతాడు అనమాట. సో అలా అని చెప్పి ఇతనికి రంగీలా అనే బిరుదుని ఇచ్చారనమాట. సో రంగీలా అంటే విలాస పురుషుడు అని అర్థం. మహమ్మద్ షా రంగీలా ఇతని యొక్క పాలనా కాలం ఏంటి? 1719 నుంచి 1749 వరకు అన్నమాట. సయ్యద్ సోదరుల సహాయంతో సింహాసనం అధిష్ఠించి వారినే చంపించాడు. సో అర్థమైంది కదా, వారి సహాయంతో ఇతను సింహాసనం అధిష్ఠించాడనమాట. సయ్యద్ సోదరుల యొక్క సహాయంతో మహమ్మద్ షా రంగీలా సింహాసనం అధిష్ఠించి వారిని చంపించేశాడనమాట ఈ మహమ్మద్ షా రంగీలా. ఇతని యొక్క బిరుదు ఏంటి? రంగీలా. రంగీలా అంటే విలాసవంతమైన పురుషుడు అని చెప్పి అర్థం అనమాట. అంటే విలాసమైన జీవితం గడిపాడు అని చెప్పి ఈ రంగీలా అనే దానికి మీనింగ్. ఇతని యొక్క బిరుదు, ఈ మహమ్మద్ షా యొక్క బిరుదు రంగీలా. అండ్ ఈ మహమ్మద్ షా రంగీలా కథక్ నృత్యాన్ని కూడా చేస్తాడనమాట. అది కూడా ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఇట్లా సిరీస్ లాగా ప్లాన్ చేసాం కదా, వీలైతే మీరు వీడియో హిస్టరీ సిరీస్ అని పెట్టి ఇలాంటి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇతని కాలంలోనే మన ఇండియాపై దండెత్తి వచ్చాడు. ఎవరు? నాదిర్ షా. 1739లో ఇరాన్ నెపోలియన్ గా పిలువబడే నాదిర్ షా భారతదేశంపై దండెత్తి వచ్చాడు. కర్నాల్ యుద్ధంలో మహమ్మద్ షాను ఓడించాడు. ప్రసిద్ధ నెమలి సింహాసనం మరియు కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లాడు. అయితే ఈ నెమలి సింహాసనం ఎవరి కాలంలో అంటే క్రియేట్ చేయబడింది? షాజహాన్ తెలుసు కదా, ఔరంగజేబు యొక్క తండ్రి షాజహాన్ కాలంలో ఈ నెమలి సింహాసనం క్రియేట్ చేయబడింది అనమాట. సో ఫస్ట్ షాజహాన్ దానిపై పట్టాభిషేకం చేసుకున్నాడు. దాని తర్వాత ఔరంగజేబు 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్నాడు అనమాట. అంటే షాజహాన్ ను బంధించేసి ఫస్ట్ తాత్కాలిక పట్టాభిషేకం చేసుకుంటాడు ఔరంగజేబు. దాని తర్వాత శాశ్వత పట్టాభిషేకం కూడా జరుపుకుంటాడు అనమాట. దాని తర్వాత సో దీన్ని ఎవరు ఎత్తుకెళ్లారంటే నాదిర్ షా ఎత్తుకెళ్లాడు అనమాట. సో ఏ యుద్ధంలో? కర్నాల్ యుద్ధంలో మహమ్మద్ షాను ఓడించి ఈ నెమలి సింహాసనంను మరియు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లిపోతాడు అనమాట. అయితే ఈయన ఏం చేస్తాడంటే, నేను హైదరాబాద్ ని పాలించుకుంటా గానీ నీకేం ఆపదొచ్చినా నేను సహాయం చేయడానికి ముందుంటా అని చెప్పి మహమ్మద్ షాకు మాటిస్తాడనమాట నిజాం ఉల్ ముల్క్. సో దాంట్లో భాగంగానే నాదిర్ షా ఏం చేస్తాడంటే ఇతన్ని చంపేస్తా అని అన్నప్పుడు, అంటే ఇతనితో యుద్ధం చేసి ఇతన్ని చంపేస్తా అని అన్నప్పుడు, సో దాంట్లో భాగంగా వద్దు అని చెప్పి ఈ నెమలి సింహాసనం అండ్ కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లిపోతాడనమాట ఈ నాదిర్ షా. అయితే ఈ మహమ్మద్ షా రంగీలా విలాస పురుషుడు అవ్వడం వల్ల అక్కడ రాజ్యం అనేది ముక్కలై ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట. అయితే అవధ్ లో సదత్ ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు, బెంగాల్లో ముర్షిద్ ఖులీ ఖాన్ అండ్ హైదరాబాద్ లో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. సో ఇలా ఉండేది ఈ మహమ్మద్ షా రంగీలా యొక్క పరిపాలన. సో అర్థమైంది కదా, ఇతని కాలంలోనే నాదిర్ షా భారతదేశంపై దండెత్తి రావడం అనేది జరిగింది. సో వచ్చి నెమలి సింహాసనం అనేది అండ్ కోహినూర్ వజ్రం తీసుకెళ్లిపోవడం జరిగింది అనమాట. ఈ నెమలి సింహాసనం అనేది ఎవరి కాలంలో క్రియేట్ అయ్యింది? షాజహాన్ కాలంలో క్రియేట్ అయ్యింది అని చెప్పి గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ అహ్మద్ షా గురించి చూద్దాం. అహ్మద్ షా యొక్క పాలనా కాలం ఏంటి? 1748 నుంచి 1754 వరకు అన్నమాట. అయితే ఇక్కడ బ్రిటిష్ వారు స్టార్ట్ అయ్యారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు 1600 నుంచే బ్రిటిష్ వారు స్టార్ట్ అవుతారనమాట. సో
1615లో వారికి శాశ్వత అనుమతి అనేది లభిస్తుంది. సూరత్ లో వారి యొక్క మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ నుంచి వారిని గుర్తుపెట్టుకోండి. అహ్మద్ షా ఇతని యొక్క ప్రధాని జాఫర్ జంగ్ అన్నమాట. అవధ్ యొక్క నవాబు ఇతను. తొలిసారిగా మరాఠాలకు శరణాగతుడైన మొఘల్ చక్రవర్తి ఈ అహ్మద్ షా. అయితే ఇక్కడ ప్లాసీ వార్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్లాసీ వార్. సో 1757 లో ప్లాసీ వార్ జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్లాసీ వార్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఆలంగీర్ అనే అతను వస్తాడు. ఆలంగీర్ యొక్క పాలన ఉంటుంది. సో ఈ ఆలంగీర్ కాలంలోనే బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్య ఈ ప్లాసీ వార్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ఆలంగీర్ తర్వాత ఈ రెండవ షా ఆలం వస్తాడు. సో ఇతని యొక్క పరిపాలన కాలం ఏంటి? 1759 నుంచి 1808 వరకు ఈ రెండవ షా ఆలం పరిపాలిస్తారనమాట. సో ఇతను బ్రిటిష్ వారికి పెన్షనర్ గా మారిపోతాడనమాట. ఇతని కాలంలోని కీలక యుద్ధాలు జరిగాయి. మూడవ పానిపట్టు యుద్ధం, బక్సార్ యుద్ధం. బక్సార్ యుద్ధం అనేది ఈ అలహాబాద్ సంధితో ముగుస్తుంది. సో 1764 లో బక్సార్ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది? 1757 లో జరుగుతుంది కదా. దాని తర్వాత 1764 లో ఈ బక్సార్ యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ బక్సార్ యుద్ధం అనేది అలహాబాద్ సంధితో ముగుస్తుంది 1765 లో. అయితే ఈ బక్సార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే షా ఆలం, మీర్ జాఫర్ అండ్ సుజావుద్దౌలా. ఈ ముగ్గురు ఒక సైడ్ ఉంటారన్నమాట. వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది. సో అర్థమైంది కదా? షా ఆలం, మీర్ జాఫర్, సుజావుద్దౌలా వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్య ఈ బక్సార్ యుద్ధం అనేది జరుగుతుంది. 1764 లో ఈ బక్సార్ యుద్ధం జరుగుతుంది. ఈ బక్సార్ యుద్ధం అనేది అలహాబాద్ సంధితో ముగుస్తుంది అనమాట. బెంగాల్లో బ్రిటిష్ వారికి దివానీ హక్కులు ఇచ్చి పెన్షన్ తీసుకున్న మొదటి మొఘల్ చక్రవర్తి ఈ రెండో షా ఆలం. అర్థమైంది కదా? సో పెన్షనర్ గా మారిపోయాడనమాట బ్రిటిష్ వారికి ఈ రెండో షా ఆలం తర్వాత ఈ రెండవ అక్బర్ వస్తాడనమాట. సో అర్థమైంది కదా? రెండవ అక్బర్ వస్తాడు. ఇతనికి పెన్షన్ ఇస్తారు, కానీ ఇతడితో పెన్షన్ ని ఆపేస్తారనమాట ఈ బ్రిటిష్ వారు. సో ఈయన ఏం చేస్తాడంటే, ఇతనికి ఇంగ్లీష్ రాదు. సో ఇంగ్లీష్ వచ్చిన రాజా రామ్మోహన్ రాయ్ ని తన పెన్షన్ గురించి అడగడానికి అని చెప్పి లండన్ కి పంపిస్తాడనమాట. ఎవరిని? రాజా రామ్మోహన్ రాయ్ ని. సో బ్రిటిష్ పార్లమెంట్ లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు ఎవరంటే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బ్రిటిష్ పార్లమెంట్ లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారనమాట రాజా రామ్మోహన్ రాయ్. అండ్ రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదును ఇచ్చాడు. అర్థమైంది కదా? రాజా అనే బిరుదును ఎవరిచ్చారు? రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదును ఈ రెండవ అక్బర్ ఇచ్చాడనమాట. సో ఇతను అక్కడికి వెళ్ళాడనమాట. ఇక్కడ లండన్ కి. ఎవరి గురించి? ఈ రెండవ అక్బర్ యొక్క పెన్షన్ గురించి అడగడానికి లండన్ కి వెళ్ళినప్పుడు అక్కడే బ్రిస్టల్ నగర్ లో మరణించేస్తాడనమాట ఈ రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని కూడా స్థాపించాడు. ఇంకొకటి, సతీ ఆచారాన్ని నిషేధించడానికి చాలా కృషి చేశాడన్నమాట ఈ రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమనం ఉంటుంది కదా, సతీ సహగమనాన్ని నిషేధించడానికి చాలా కృషి చేశాడు. సో అప్పటి నుంచి నిషేధించబడిందన్నమాట సతీ ఆచారం అనేది. రాజా రామ్మోహన్ రాయ్ కు రాజా అనే బిరుదునిచ్చి తను పెన్షన్ కేసునుపై లండన్ పంపాడు రెండవ అక్బర్. అర్థమైంది కదా? రాజా అనే బిరుదునిచ్చాడు అండ్ లండన్ కి పంపాడన్నమాట రాజా రామ్మోహన్ రాయ్ తన పెన్షన్ గురించి అడగడానికి. అక్కడ బ్రిస్టల్ నగర్ లో రాజా రామ్మోహన్ రాయ్ మరణించాడు. సో అక్కడ లండన్ లో బ్రిస్టల్ నగరంలో ఈ రాజా రామ్మోహన్ రాయ్ మరణించాడనమాట. ఇతను బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ బహదూర్ షా. అయితే ఈ రెండవ బహదూర్ షా చివరి అతను అనమాట. ఈ మొఘల్స్ లో కడపటి మొఘుల్లో చివరి అతను రెండవ బహదూర్ షా. ఈ రెండవ బహదూర్ షా ఏం చేస్తాడంటే సిపాయిల తిరుగుబాటులో పాల్గొంటాడనమాట. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఇతన్ని రంగూల్ జైల్లో బంధించేస్తారు. ఎవరు? బ్రిటిష్ వారు. అర్థమైంది కదా? సిపాయిల తిరుగుబాటులో పాల్గొంటాడు. కవితానామం. ఇక్కడ ఇతని యొక్క కలం పేరు జాఫర్ అన్నమాట. ఇక్కడ జాఫర్ అని గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క కలం పేరు, రెండవ బహదూర్ షా యొక్క కలం పేరు జాఫర్. మొఘల్ వంశంలో చివరి వాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారు ఇతనిని బంధించి రంగూల్ జైలుకు పంపారు. సో అర్థమైంది కదా? బ్రిటిష్ వారు ఇతన్ని రంగూల్ జైలుకి పంపించేశారనమాట. 1862లో జైల్లోనే మరణించాడు. దీంతో 330 ఏళ్ల మొఘల్ వంశం అనేది అంతరించిపోయింది. సో అర్థమైంది కదా? ఈ రెండవ బహదూర్ షాతో మొఘల్ వంశం అనేది పూర్తిగా అంతమైపోయింది. సో ఇదన్నమాట మొఘల్ వంశం గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మొఘల్ వంశం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది, ఏ అధికారులు ఉండేవారు, ఎలాంటి విధానాలు ప్రవేశపెట్టారు అనేది అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, రీసెంట్ గా మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్ లో లాంచ్ చేసాం. చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇంకా మీకు 25% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ మంచి అవకాశాన్ని వీలైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వీలైతే డెమో క్లాసెస్ వినండి. ఈ డెమో క్లాస్ మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.